నమస్తే. రేపు కల్వకుంట్ల కవిత గారు బీసీల కోసం బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ల కోసం కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి 42% వాటా కావచ్చు, వీటన్నిటిపైన నేను పోరాటం చేస్తూ ఉన్నాను అని చెప్పేసి నేను రేపు ధర్నా చౌక్లో ధర్నాకు కూర్చోబోతా ఉన్నది. మరో పక్కన ఇటీవల కేటీఆర్ సంబంధించినటువంటి అరెస్ట్ విషయంలో ఇదంతా కూడా ఇదో లొట్టపీస్ కేసు, ఇది అసలు కేసే కాదు, కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా నా పైన వ్యవహరిస్తూ ఉన్నాడు అన్నటువంటి కామెంట్లు సైతం కూడా కేటీఆర్ చేయడం జరిగింది. సో వీటన్నిటి గురించి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కల్వ సుజాత అక్క నమస్తే. నమస్తే తమ్ముడు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క, మీకు కూడా. ముఖ్యంగా రేపు కల్వకుంట్ల కవిత గారు రేపు ధర్నా చౌక్లో ధర్నా చేయబోతా ఉన్నది బీసీలకు రావాల్సినటువంటి వాటా పైన, వాళ్ళకి కావాల్సినటువంటి రిజర్వేషన్ల పైన. దీన్ని ఎట్లా చూస్తారు అక్క? అప్పుడెప్పుడో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కొట్లాడుతాను ఢిల్లీ నడిబొడ్డులో కూర్చున్నట్లు గుర్తుంది. ఏసీలు పెట్టుకొని, కూలర్లు పెట్టుకొని 50 మంది మహిళలను తెలంగాణ నుంచి తీసుకొని పోయి దేశం మీద ఉన్న మహిళలను అందరినీ కూర్చోబెట్టి నడి రోడ్డు మీద ధర్నా చేస్తా అని లొల్లి చేసింది. ఒక్కరోజు చేసింది, సైలెంట్ అయిపోయింది. అప్పుడు లిక్కర్ లొల్లి నడుస్తుండే కాబట్టి 2 రోజులు మాయమైపోయి, 2 రోజులు ఏదో ఒక్కరోజు ఏదో చేసి తర్వాత మాయమైపోయిన కవిత మహిళా బిల్లుల గురించి ఆమె మాట్లాడుతుందంట. అలా నాయననేమో బతుకమ్మ గురించి చెప్తాడు, బిడ్డ ఒక్కతే ఉన్నదని, ఈ అమ్మనేమో మహిళల గురించి రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడుతుందంట. ఆ రోజు వరంగల్ చచ్చిపోయిన 9 నెలల పిల్ల, సింగరేణి కాలనీలో చచ్చిపోయినటువంటి 6 ఏళ్ల పిల్ల, చచ్చిపోతే ఎన్నడూ కూడా ఆడపిల్లలు మహిళలు గుర్తురాని ఈ అమ్మ పోయి అంగట్ల ఢిల్లీలో పోయి కూర్చొని రిజర్వేషన్ బిల్లు కోసం కొట్లాడినమ్మ ఈ రోజు వచ్చి బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం కొట్లాడుతుందంట. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం బీకింది కవితమ్మ అని అడుగుతున్నా. మేము ఈరోజు బీసీ కులగణన, అన్ని కులాల కులగణన, బీసీ రిజర్వేషన్ కోసం మేము ఈరోజు ఉన్నతమైన స్థానంలో నిలబడి బీసీల హక్కులు బీసీలకు రక్కాలి, అన్ని కులాల కులగణన చేయాలని మా పార్టీ ఈరోజు ముందుకెళ్ళి కులగణన డోర్ టు డోర్ సర్వే చేస్తోంది. బీసీలకు దక్కాల్సినటువంటిది బీసీలకు ఇవ్వాలి, ఏ కులంకి ఆ కులం రిజర్వేషన్ ఎంత వాళ్ళ పర్సెంటేజ్ ఉందో అంత వాళ్ళకి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి మేము ఇచ్చిన మాట మీద మేము నిలబడి సర్వేలు చేసి ఇవ్వాల్సిన హక్కుని వాటాని వాళ్ళకి ఇవ్వాలని మేము ముందుకొస్తే ఈ అమ్మ 42% అంట. ఏందమ్మా మీ నాయన ఏం చేసిండు? ఫస్ట్ నేను అడుగుతున్నా, మీది ఈరోజు కల్వకుంట్ల పార్టీ ఒకటి ఉంది కదా, అంటే బీఆర్ఎస్ అంటే కల్వకుంట్ల పార్టీ అది. అయితే ఆ పార్టీ అధ్యక్షుడిని బీసీని చేస్తారా? లేకపోతే రేపటి కాలంలో మీ ప్రభుత్వం ఎన్నడన్నా జీవితంలో ఎప్పుడన్నా వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తారా? డిక్లరేషన్ ఇవ్వమనండి. లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుడిని బీసీని ఏమైనా చేస్తారా? వీళ్ళు ఒకటి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత బీసీలకు మీరు ఎంత ఉన్నత స్థానం కల్పించగలుగుతారో అది తర్వాత మాట్లాడదాం. చెల్లి, నాకు చెల్లివే అవుతావు అనుకుంటా, నేను నాకన్నా చిన్నగా ఉంటావు వయసులో అనుకుంటున్నా. మేకప్ లేసి కనబడదు, అక్కన అవుతుందా చెల్లెలు అవుతుందని నాకు తెలియదు. కానీ నేను కల్వకుంట్ల కవితకి అడుగుతున్నా, మీరు 10 ఏళ్ళు ఉండే కదా తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు అన్ని తెలంగాణకు దక్కాల్సిన వాటా తెలంగాణ ప్రజలకు కులపరంగా వాళ్ళ సామాజిక పరంగా, అంతేకాకుండా అన్ని హక్కులు ఉద్యోగ పరంగా నిరుద్యోగ యువతకు దక్కాలి అన్నాం. కళాకారులను మోసం చేస్తారు, చనిపోయిన కుటుంబాలకు మోసం చేస్తారు, కులాలకు మోసం చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయినటువంటి వాళ్ళకి ఎవరిని కూడా డేకపోతే మీరు ఈ రోజు వచ్చి ఆ అమ్మ ఆడ కూర్చుంటుందంటే కూసా, రేపు నేను కూడా చెప్తా దాని జవాబు నీకు. ఈ రోజు కూర్చుంటా అన్నందుకే నీకు ఆన్సర్ ఇస్తున్నా, రేపు కూర్చున్న తర్వాత నీ సంగతి ఏందో నువ్వు మాట్లాడతావు కదా, అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కల్వకుంట్ల కవితమ్మ చాలా ఈరోజు ఇదంతా లొల్లి మా మీద కాదు, ఆమె హక్కు ఎక్కడ కోల్పోతుందో వాళ్ళ అన్న ముందరికి ఫార్వర్డ్ అవుతున్నాడు. రేపు పొద్దున్న జైలుకి పోతే నేను ఒకదాన్ని ఉన్నా, ఈమె బెయిల్ మీద బయటకు వచ్చింది, వాళ్ళ అన్న జైలుకు పోతాడు, ఆయన రేపటి నాడికి బెయిల్ మీద బయటకు వచ్చేంత వరకు ఎవరో ఒకళ్ళు కావాలి కదా. వాళ్ళ నాయనకి ఇప్పటికే నన్ను ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని అని డిక్లేర్ చేయని వాళ్ళ నాయన గొంతు పట్టుకుంటుంది. మీ అన్న జైలుకు పోయే వరకు నాకు పార్టీ ప్రెసిడెంట్ చెయ్యి, లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థి అని డిక్లేర్ చెయ్యి, జైలుకు పోయి వచ్చిన వాళ్ళు అందరూ ముఖ్యమంత్రులు అయినరు, నేను కూడా అయితా అని కలలు కంటున్న కవితమ్మకి ఇట్లా చేయిలు ఊపుకుంటా పోయేటప్పుడు ఆమె నవ్వుమోహం కనిపించింది. ఇట్లా పిడికిలి వస్తున్న జైలుకి బయటకు వచ్చినాక నేను కల్వకుంట్ల కవిత ఏందో చూపిస్తా అని చాలా పోయిందంటే చాలా మంది అంతర్గతంగా విన్నోళ్ళు కూడా చెప్పిరట, నాది స్క్రోలింగ్ వస్తుందా, నాది టీవీలో వస్తుందా, ఎంత హైప్ అయితే అంత పేరు వస్తుంది, జైలుకు పోయినా ప్రాబ్లం లేదు, నేను జైలుకు పోవాలనే చూస్తున్నా, జైలుకు పోయినాక నా గురించి మీడియా ఎంత చర్చించుకుంటుందని చూస్తున్నా అని కల్వకుంట్ల కవితక్క తన దగ్గర ఉన్నటువంటి అనుచరులకు చెప్పినటువంటి విషయం బయటికి లీక్ అయ్యి మాకు కూడా తెలిసిన విషయం. అయితే నేను అడుగుతున్నా, నువ్వు బెయిల్ మీద వచ్చినమ్మవు, మీ అన్న జైలుకు పోతున్నాడేమో, ఆ జైలుకు పోయే సందర్భం తర్వాత ఇప్పుడిప్పుడే నీ ఉనికిని చాటుకుంటే రేపు సడన్ గా బయటికి వచ్చినావు ఎందుకు అని అడగక ముందే నేను బయటకు వచ్చి నన్ను చూపించుకునే రకం ఇది తప్పించి ఏ బీసీల మీద ప్రేమ లేదు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్న కేసీఆర్ దళితుల్ని
డిప్యూటీ సీఎం ఉంటే దింపేసినోడు. నువ్వు ఇక బీసీల గురించి మాట్లాడితే చాలా దరిద్రంగా ఉంటది అక్క. బీసీలకు గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాంట్ను కూడా నిర్వీల్యం చేసినటువంటి మీరు ఈ రోజు వచ్చి బీసీల గురించో ఎస్సీల గురించో ఎస్టీల గురించో నెత్తి మీద జెండా మోసేది మీ రాజకీయం కోసం తప్పించి నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు కాదక్కో. ఇక కాసుకోండి, ఇక మేము సినిమా చూపెడతా ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులకు అని చెప్పేసి ఆమె సవాల్ నువ్వు విసురుతారు. మొన్న ఎప్పుడో నాకు అడిగినప్పుడు కూడా పులి బయటకు వస్తుందంట అన్నావు. అవును, అన్నది మీ పులి అక్కడే ఫామ్ హౌస్ లో. నువ్వు ఫామ్ హౌస్ లోనే ఫామ్ హౌస్ అంటే చుట్టూ కంచెం వేస్తున్నదని కంచెం వేయడానికి పులి తిరుగుతుందా ఏంది? నువ్వు అసెంబ్లీ కన్నట్టు గుర్తు. అవునవును, అవునా, అసెంబ్లీ అయిపోయినట్టుంది. అసెంబ్లీ అయిపోయిందా? అవును, అయిపోయిందా? అయిపోయి సంతాపానికి పులి కూడా వచ్చిందా బయటికి? రాలేదు. మరి అన్నది పులి వస్తా 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 అన్న వాళ్ళని మస్తు మందిని చూసినాము. ఏం బీకనికి వస్తారు? తెలంగాణని సర్వనాశనం చేసి, తెలంగాణని అప్పుల పాలు చేసి, తెలంగాణ హక్కుల్ని నిర్వీర్యం చేసి, తెలంగాణ ప్రజల హక్కుల్ని నిర్వీర్యం చేసి, నిరుద్యోగస్తుల్ని రోడ్ల మీద పడేసి, తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు మహిళలు చచ్చిపోతే పట్టించుకున్న వాళ్ళు, ఆర్టీసీ ఉద్యమంలో మహిళలకు చీరలు గుంజిన వాళ్ళు మీరు. అప్పుడు రానటువంటి నోరు ఈరోజు వచ్చి ఏమో బిగుతా అంటే తెలంగాణ ప్రజలు అవన్నీ మర్చిపోతారు అంత ఈజీగా. నువ్వు సినిమా చూపించినంత ఈజీ ఉండదమ్మా, చాలా ఉంటుంది. అందరు అన్ని గుర్తు చేస్తారు. ఇంకోటి వాళ్ళ నాయన గురించి నువ్వు ఇందాకన్నా అదొక మాట గుర్తొస్తుంది. మన్మోహన్ సింగ్ గారి హయాంలో ఈయన లేబర్ మినిస్టర్గా పనిచేసిన వెధవ. నేను ఈరోజు ఎందుకంటున్నా ఈ మాట అంటే ఆయనకు నివాళులు అర్పించడానికి కూడా నువ్వు అసెంబ్లీలో రాను. నీకెందుకు అసెంబ్లీలో నీకు స్థానమో అని అడుగుతున్నా. గజ్వేల్కి ఇంకొకళ్ళని నువ్వు రాజీనామా చేయి, గజ్వేల్కి ఇంకొకళ్ళు పోటీ చేస్తారు. గజ్వేల్ రాజకీయం అవసరం లేదు, గజ్వేల్ ప్రజల బాగోగులు అవసరం లేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా నీకు కనీసం గౌరవం లేదు. అసెంబ్లీ అంటే నీకు ఆ రోజు మంత్రిని చేసింది, కేంద్ర మంత్రిని చేసింది మన్మోహన్ సింగ్ హయాంలో. మన్మోహన్ సింగ్ గారు సంతకం పెడితే నువ్వు మంత్రి వేయను. నీకు కనీసం ఆయన చనిపోతే దేశానికి ఒక ఎకానమికల్గా సృష్టిలో చరిత్ర సృష్టించినటువంటి వారు మన్మోహన్ సింగ్ గారు. నీకు ఆ మాత్రం గౌరవం లేదా? ఏం చేస్తున్నావు ఫామ్ హౌస్లో వండుకొని? మీ కొడుకు ఏమన్నా టికెట్ కటాయించి ఎక్కడన్నా వదిలినాయి అంది? నీకు ఎక్కడికైనా పంపించినాయి? ఏడకి కనుమరుగైపోయి కనబడకుండా పోయినావు. ఆయన వస్తే మీరు తట్టుకోలేరట కదా, మీకు సమాధానం చెప్పడానికి మేము ఉన్నాం కదా అని చెప్పేసి. ఏం చెప్తారు? హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ మేము ఉన్నాం, ఆయన వస్తే బయటకు వస్తే మీరు తట్టుకోలేరట. గురించి అసెంబ్లీలో చర్చ చేయాలన్నట కదా. వాళ్ళు చెప్పేది ప్రజల చర్చలు చేస్తారా, వీళ్ళు జైలు పోయేదాన్ని చర్చలు చేస్తారా? ప్రతిసారి కూడా మీరు జపం చేస్తా ఉన్నారు కదా. కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు, మేము ఫోన్ చేసినా కానీ వస్తలేడు. మరి రాజీనామా చేయమను, అధ్యక్ష పదవికి రాజీనామా చేయమను, ప్రతిపక్ష హోదాకి అధ్యక్షునిగా రాజీనామా చేయమని బరాబర్ అడుగుతారు. మా స్పీకర్ గారే స్వయాన ఫోన్ చేసి మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించే ప్రత్యేక సమావేశం పెట్టినము అసెంబ్లీలో అని ఒక సభాధ్యక్షుడు ఫోన్ చేసిన ఆ మాత్రం గౌరవం లేదు. అంటే దళితులు అంటే గౌరవం లేదు. గతంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నోడు, ఉప ముఖ్యమంత్రిగా ఉంటే దింపేసినోడు, ఈ రోజు ఆయన నీకు అధ్యక్ష అనడానికి గౌరవం లేదు. కాబట్టి అందుకే రావేమో అనేది అందరికి ఉన్నటువంటి సంకోచం కదా. అందుకే నేను అడుగుతున్నా, నీకు దళితులన్నా నీకు బీసీలన్నా ఎవరన్నా గౌరవం లేదు. నీకు నీ కుటుంబానికి కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి. గతంలో ఎన్నోసార్లు మీ మాటలు కూడా వైరల్ అయినాయి, అందరు విన్నారు కూడా. మీరు ఎవరికి ఏమి చెయ్యనోళ్ళు చెయ్యరు. కేవలం మీ రాజకీయం మేము ఉన్నామని ఉనికి చాటుకోవడం కోసమే. ఇది లేకపోతే వాళ్ళ బావ ఆయన జైలుకి పోతే బావ ముంగల్కి వచ్చి, మళ్ళీ ఈయన మొన్న కొన్ని రోజులు అమెరికా పోతే బావ ముంగల్కి వచ్చి పాడి కౌశిక్ విషయంలో లొల్లి చేస్తే ఆయనే హరీష్ రావే కనపడే వరకు ఉటావుటిన అమెరికా నుంచి పరిగెత్తుకొని వచ్చిన కేటీఆర్ మళ్ళీ వాళ్ళ అన్న జైలుకు పోయే లోపల తనే ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ప్రయత్నం చేస్తున్న కవితమ్మ. ఇంతకు మించి ఆమె బీసీల కొరిగి పెడుతుంది. ఈమె చెప్తేనే కాంగ్రెస్ 42% ఇస్తుందా, లేకపోతే వాళ్ళ హక్కును వాళ్ళకి ఇస్తుందా అని అనడానికి అడేం పెద్ద ఈమె ఏ హోదాలో చేస్తుంది అని నేను అడుగుతున్నా. ఎమ్మెల్సీ హోదా నీకున్నది. ఎమ్మెల్సీగా నువ్వు తెలంగాణ ప్రజలకు ఒక ప్రతిపక్ష నాయకురాలుగా, ఒక మహిళగా ఏం చేసినావు ఇప్పటిదాకా? నీకు ఈ రోజు బీసీల గురించి కొట్లాడే హక్కునందుకు. గతంలో బీసీలో మీరు ఏం చేశారు? గుడ్డిగడ్డ దోమినారు మీరు. మీకు 10 ఏళ్ళు మీ చేతిలో పెట్టింది కదా ప్రభుత్వం, ఇచ్చేది కదా తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు. అప్పుడు ఏం బిక్కినావు? మీ అయ్యతను కొట్లానికి రాలే బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని? కేవలం కవిత తప్ప ఎవడన్నా కనవాడి ఆయన కళ్ళకు ఆ రోజు. నా అన్ననే ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఎంత కుట్రపూరితంగా చేస్తా ఉన్నారు. నా అన్నని కనుక అరెస్ట్ చేసినట్టు ఏంటంటే రాష్ట్రం అల్లకొల్లం అయిపోతుంది. లేదు అంటుంది, చూసింది కదా ఆమె మొన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. నా అన్నని ఎట్లా అరెస్ట్ చేస్తారు? అవును, మీడియా ముంగల్ నానాలంటే ఏదన్నా ఒకటి వాయిస్ తీసుకోవాలి కదా. అట్టెట్లా అరెస్ట్ చేస్తారంటే అట్టెట్ట అంటే చట్టానికి ఎవడు చుట్టంగాడు. కేటీఆర్ పెద్ద తోపు కాదు, కవితమ్మ అంతకన్నా తోపు కాదు. అట్లెట్లా చేస్తారు? తెలంగాణ అగ్గి బుగ్గైపోతుంది కవితమ్మని అరెస్ట్ చేస్తానంటే ఏడైంది తొస్సం అన్నది పటాకిలాగా. ఏమైంది మరి? ఆమె పోయినాక ఏమన్నా తెలంగాణలో ఏమన్నా లొల్లి అయిందా?
ఎలక్షన్లు యథావిధిగా జరిగినాయి. అంటే వాళ్ళు బీజేపీ కుమ్మక్కయి చేసుకున్న అరెస్ట్కి ఆ రోజు తెలంగాణ ప్రజలు బలి చేయాలనుకున్నారు వీళ్ళు. తెలంగాణ మొత్తం అగ్నిగుండంగా మారాలి, అది కవితమ్మని అరెస్ట్ చేస్తాడు. ఏమి మీ తెలంగాణ మహిళలకి మహిళా శిరోమణి అని తెలంగాణ మహిళలకు అందరికీ జాతీయ హోదాలల్లో ఏమైనా కల్పించిందా? ఏమైనా 33% రిజర్వేషన్ తీసుకొని వచ్చిందా? భారతదేశానికి స్వతంత్రం తెచ్చిందా? లేకపోతే ఇంకేమైనా చేసిందా? ఈమె జైలుకు పోతే అది కూడా లిక్కర్ దందా చేసిన ఆమెనంటే తెలంగాణలో ఏమవుతుంది? వాళ్ళన్ననేమో కార్ రేసులో తెలంగాణ ప్రజల సొమ్ముని కాజేసినోడు ఎలక్షన్ కోడ్లో ఉన్నప్పుడు 54 కోట్ల రూపాయలు తీసుకొని పోయి మనీ లాండరింగ్ చేసినోనికి అట్టట్ట చెప్తారు, ఇట్టట్ట చెప్తారు. మీరు నిరూపించలేకపోతా ఉన్నారు కదా ఇప్పటికి కూడా. అదే ఆయన అరెస్ట్ కూడా ఎవరు చేస్తారేమన్నా? రేవంత్ రెడ్డి రాస్తాడా? రేవంత్ రెడ్డి సిబిఐనా, ఈడీనా, లేకపోతే పోలీసా? చేసేటోళ్ళు చేస్తున్నారు, పోతున్నావు కదా, హాజరవుతున్నావు కదా. కాదు మేడం, నేను ఏమంటున్నా అంటే ఆయన అరెస్ట్ అయిన తర్వాత నిజంగా అవినీతి చేసి జైలుకు పోయిందని చెప్పేసి మాట్లాడడం అర్థం మీ ఉంది. చెల్లెలు ఈ రోజు లిక్కర్ల జైలుకు పోయింది కదా, లిక్కర్ దందాలా. అది చెయ్యలేదు అని ఎందుకు నిరూపించుకోలేకపోయినా ఇప్పటిదాకా మనం? అప్పుడు కూడా గిట్లే వదిలిండ్రు కదా, పిచ్చి కుక్కలు వదిలినట్లు వదిలిండ్రు. మరి ఎందుకు నిరూపించుకోలేదు? బెయిల్ మీద ఉన్నది ఆమె, కేసు కొట్టేలేదు ఆమెది, ఇంకా బెయిల్ మీద ఉన్నది. చేయలేదని అయితే నిరూపించుకోలేదు కదా, మనకి ఇది కూడా కట్టే ఉంటుంది కథ. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ ఇదంతా కూడా లొట్టపీసు కేసు, ఇది అనవసరంగా నన్ను బదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పటికీ 6 సార్లు కూడా నన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేసేది రేవంత్ రెడ్డి కుట్ర దాగుందని ఆయన చాలా ఒక పెద్ద షోకాల్డ్ లీడర్లినా ఈయనను బదలాం చేస్తారు. తెలంగాణ దోపిడీ చేసిన #1 కిలాడి ఇక బదలాము లొట్ట పీసో పట్ట పీసో చూపిస్తారు కదా. మేమెవరమయ్యా అరెస్ట్ చేసేది ఉంటే? ఈడీ ఇష్యూ ఉంది, సిబిఐ ఇష్యూ ఉంది, పోలీసు వాళ్ళ ఇష్యూ, వాళ్ళు చేస్తారు నీకు. మేము కేవలం ఆదేశాలు, చట్టం తన పని తను చేసుకొని పోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. ముఖ్యమంత్రి పోయి బేడీలు పట్టుకొని పోయి వేసిరాడు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పోయి వేసిరాడు. అధికారులు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అది లొట్టపీసా బట్టపీసా చూస్తాం. నువ్వు ఏం చేసినావు బయటకు వెళ్తుంది కదా. మేమేం సిబిఐ కాదు, ఈడీ కాదు, లేక అంతకన్నా పోలీసు వాళ్ళం కాము. అధికారులు తన పని తను చేసుకుంటూ పోతారు. అది తప్ప ఒప్ప అని నిరూపించుకునే బాధ్యత నీదున్నది. అది వచ్చి మైకు పెట్టి ఒడిరితే తప్పు కాకుండా పోతుందా? పోనీ తప్పు కాదు అని ఏమైనా మైకుల ముంగల ఒడిరితే తప్పు ఒప్పు అవుతుందా? ఇప్పుడు RR ట్యాక్స్ అంటే